సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు అసలు లెవరేజ్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా బ్రో. ఎందుకంటే చాలా మంది అడిగినుండే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నేను ఇప్పటి వరకు ఈ టాపిక్ పైన మాట్లాడలే కూడా. ఎందుకంటే అసలు లివరేజ్ అంటే ఏంది బ్రో, ఎంత యూస్ చేయాలి అండ్ యూస్ చేస్తే ఏం బెనిఫిట్ ఉంటది ఏంది అనేది ఇది నేర్చుకోవాల్సిందే. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు మళ్ళీ లెవరేజ్ పైన వేరే వీడియో చూసే అవసరం అనేది ఉండదు. ఎందుకంటే ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్కటి అర్థమైపోతుంది, సరేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి గైస్, వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో మీకు ఈ ప్లాట్ఫామ్ లో మనకు లెవరేజ్ ఎట్లా ఉపయోగపడుతుంది అండ్ అసలు లెవరేజ్ ఎందుకు ఇస్తారు మనకు ఈ ప్లాట్ఫామ్ వాళ్ళు, అండ్ మనము లెవరేజ్ ఎక్కువ తీసుకొని అంటే లెవరేజ్ తీసుకుంటే మనకు ఎక్కువ ప్రాఫిట్స్ ఎట్లా రాగలుగుతాయి, ఏంది ఎంత తీసుకుంటే బెస్ట్ అనేది మీకు ప్రాక్టికల్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. జాగ్రత్తగా చూస్తుండండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్స్ పైన క్లిక్ చేసుకొని సో మీకు ఇక్కడ బిట్ కాయిన్ అయితే ఓపెన్ చేసుకొని చూపిస్తా. సో బిట్ కాయిన్ ని ఓపెన్ చేసుకుంటే బ్రో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు లెవరేజ్ అనేది 200x వరకు వీళ్ళు మనకు లెవరేజ్ అనేది ఇస్తారన్నట్టు. సో ఇప్పుడు మనము 200x లెవరేజ్ తీసుకుంటే ఏమైతుందంటే సింపుల్ గైస్ ఏంటంటే చూసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర అమౌంట్ ఎంత ఉన్నాయి బ్రో, ఇక్కడ చూసుకుంటే జస్ట్ 1000 రూపీస్ అనేవి ఉన్నాయి. అంటే ఇది జస్ట్ నేను ఇట్లా వీడియో పర్పస్ కోసం అయితే యూజ్ చేస్తా ఈ అకౌంట్. నా మెయిన్ అకౌంట్ లో ఏంటంటే ఒక పెద్ద ఫండ్స్ అనేవి ఉంటాయి, 80,000 1 lakh అట్లా నేను మెయింటైన్ చేస్తా దాంట్లో. సో దాంతోనే ట్రేడింగ్ అనేది చేసుకుంటా పర్సనల్ గా. సో ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, సరేనా? చూసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఉన్నాయి బ్రో, $12 అనేవి ఉన్నాయి అంటే 1000 రూపీస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ లెవరేజ్ అని ఆప్షన్ ఉంటది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు 1x 10x 25x 200x వరకు మనకు లెవరేజ్ అనేది దొరుకుతుంది. ఎగ్జాంపుల్ కోసం బ్రో ఇక్కడ మనము 200x లెవరేజ్ తీసుకున్నాం అనుకోండి, ఏమైతుందంటే సింపుల్ గైస్ ఇక్కడ నేను క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసుకొని చూపిస్తా. ఆన్లైన్ క్యాలిక్యులేటర్. ఇప్పుడు నా దగ్గర ఎంత ఉన్నాయి బ్రో, 1000 రూపీస్ అనేవి ఉన్నాయి. నేను లెవరేజ్ ఎంత తీసుకుంటున్నా, 200x. ఓకే, 200x అర్థమవుతుంది కదా. సో ఎంత అవుతుంది అంటే ఇది 1000 into 200 is equal to 2 lakh రూపీస్ అయిపోతుంది బ్రో. అంటే నేను 2 lakh రూపీస్ ట్రేడ్ జస్ట్ 1000 రూపీస్ తోనైతే తీసుకోగలుగుతా. ఓకే, సో ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సరే బ్రో ఓకే బట్ వీళ్ళు మనకు అంతా లెవరేజ్ ఎందుకు ఇస్తారు బ్రో, అసలు లెవరేజ్ ఇస్తే వాళ్ళకేంది ఉపయోగం అని మీకు డౌట్ వస్తుంది. సింపుల్ గేస్ నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు చూసుకోవచ్చు, నేను 200x తీసుకున్నా కదా. 200x తీసుకుంటే జస్ట్ ఇక్కడ 100% పైన క్లిక్ చేసుకుంటే ఎన్ని కేసు చూసుకోవచ్చు. ఇక్కడ 22 లాట్స్ తీసుకోగలుగుతాను నేను బిట్ కాయిన్ లో. బట్ నా దగ్గర ఫండ్స్ ఎన్ని ఉన్నాయి, జస్ట్ 1000 రూపీస్ ఉన్నాయి. ఒకవేళ నేను 200x లెవరేజ్ తీసుకోకుండా జస్ట్ 1x తీసుకున్నా అనుకోండి, 1x తీసుకుంటే సో ఎన్ని తీసుకోగలుగుతా చూపిస్తా. ఇప్పుడు 100% పైన క్లిక్ చేసుకుంటే చూసుకోవచ్చు అసలు 1000 రూపీస్ ఒక్క లాట్ కూడా వస్తలేదు అన్నట్టు. ఇక్కడ అర్థమవుతుంది కదా, ఈ విధంగా అయితే ఉంటది. సో ఇక్కడ లాట్స్ కాకుండా నేను ఏం చేద్దామంటే USDT పెట్టుకుందాం. ఇగో అయినా సరే వస్తలేదు అన్నట్టు. అర్థమవుతుంది కదా. అంటే బిట్ కాయిన్ లో మనము అసలు 1000 రూపీస్ తోని తీసుకోలేము. అందుకోసం మనకి ఏంటంటే వీళ్ళు లెవరేజ్ అనేది ఇస్తారు. అంటే ఫండ్స్ తక్కువ ఉంటే ఆ ప్లాట్ఫామ్ నుంచి మీరు కొన్ని మనీ బోరో చేయండి, బోరో చేసుకొని మంచి ప్రాఫిట్స్ చేయండి అని ఇస్తారు. సో ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, బ్రో ఇప్పుడు వీళ్ళు మనకి ఎందుకు ఇస్తారు బ్రో, మరి ఎందుకు మనకు 200x వరకు లెవరేజ్ ఇస్తారు, వీళ్ళకి ఇస్తే ఏంది ఉపయోగం అని మీకు డౌట్ వస్తుంది. సో వీళ్ళకి ఏంటంటే యూజ్ ఏంటంటే బ్రో ఇప్పుడు చూసుకోవచ్చు, నేను ఎన్ని 200x లెవరేజ్ తో తీసుకుంటే 22 లాట్స్ తీసుకోగలుగుతున్నా. సో 22 లాట్స్ తీసుకుంటే ఏంటంటే బ్రో సో వీళ్ళకు బ్రోకరేజ్ అనేది ఎక్కువ పోతుంది. ఎట్లా ఎక్కువ పోతుంది అంటే ఇప్పుడు మనము ఎంత ఎక్కువ అమౌంట్ తోని ఎంత ఎక్కువ లాట్స్ తీసుకుంటే వాళ్ళకి చార్జెస్ కూడా మనం ఎక్కువ పే చేయాల్సి అయితే వస్తుంది. అంటే వీళ్ళు టోటల్ గా ఎట్లా అర్నింగ్ చేస్తారు ఈ ప్లాట్ఫామ్ వాళ్ళు, వీళ్ళకి బ్రోకరేజ్ నుంచే అర్నింగ్ అనేది అవుతుంది. అర్థమవుతుంది కదా. సో అందుకోసం వాళ్ళు మనకు ఏంటంటే ఒక మోటివేట్ చేస్తారు, వాళ్ళు మనకు కొన్ని ఫండ్స్ ఇస్తారు, ఇట్లా బోరో చేయండి ఫండ్స్. సో దీంతో మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి, మాకు కూడా చార్జెస్ కొంచెం ఎక్కువ వస్తాయి, సో మీకు కూడా ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి అని మనకు కొంచెం మోటివేట్ చేస్తారు. అందుకోసమే వీళ్ళు మనకు లెవరేజ్ అనేది ఇస్తారు అన్నట్టుగా. సింపుల్ అర్థమైపోయింది కదా. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, ఓకే బ్రో ఇప్పుడు వీళ్ళు మనకు 200x అంటే నా దగ్గర 1000 రూపీస్ ఉన్నాయి. సో నేను ఎంత 2 lakh రూపీస్ అంటే వీళ్ళు ఎంత ఇస్తున్నారు, మైనస్ నా 1000 తీసేస్తే ఇక్కడ 1000 తీసేస్తే ఎంత 1,99,000 రూపీస్ వీళ్ళు మనకు ఉద్దెర అయితే ఇస్తున్నారు, ఉద్దెరకైతే ఇస్తున్నారు. సో మంచిదే కదా బ్రో, ఉద్దెరకు ఇస్తున్నారు కదా, మన ఫండ్స్ ఎంత జస్ట్ 1000 రూపీస్ యూజ్ అవుతున్నాయి కదా, సో ఏం కాదు కదా, తీసుకోవచ్చు కదా, ప్రాఫిట్స్ అయితే పెద్ద ప్రాఫిట్ అవుతాయి అని మీకు డౌట్ వస్తుంది. ఒకవేళ లాస్ అయింది అనుకోండి, మీకు ఇంకొక డౌట్ వస్తుంది, బ్రో ఇప్పుడు నేను ఇప్పుడు 2 lakh రూపీస్ ట్రేడ్ తీసుకుంటున్నా బ్రో, వీని దగ్గరికి వెళ్ళి నేను 1,99,000 తీసుకొని నా 1000 కలిపేసి టోటల్ గా 2 lakh రూపీస్ ట్రేడ్ తీసుకుంటున్నా. ఒకవేళ మార్కెట్ ఇప్పుడు నేను సేల్ సైడ్ తీసుకున్నాను అనుకో బ్రో, ఇగో ఇక్కడ సేల్ సైడ్ తీసుకున్నాను
అనుకో, సో ఒకవేళ నా ఆపోజిట్ లో వెళ్ళిపోయింది మార్కెట్, ఇట్లా పైకి వెళ్ళిపోయింది, అయితే నాకు దగ్గర దగ్గర ఒక 50,000 లాస్ కనిపిస్తుంది. సో నా దగ్గర 1000 ఉన్నాయి కాబట్టి నేను 1000 లాస్ అవుతా, మిగతా లాస్ అయ్యేది ఈ ప్లాట్ఫామ్ వాడే లాస్ అవుతాడు కదా అని మీకు డౌట్ వస్తుంది. లేదు గైస్, ఈ ప్లాట్ఫామ్ వాడు అయితే అస్సలు లాస్ అయితే ఉండడు, వంద ఒక్క రూపాయి కూడా పోయేలాగైతే చూసుకోడు. ఎట్లా చూసుకోడు అంటే ఇప్పుడు చూసుకోవచ్చు, ఇక్కడ నేను 200x అంటే 2 lakh రూపీస్ ట్రేడ్ తీసుకున్నా అనుకోండి బ్రో, ఇక్కడ సేల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నా అనుకోండి, సో ఇప్పుడు నాకు ప్రాఫిట్ లాస్ అయినా సరే 2 lakh బట్టే ప్రాఫిట్ లాస్ అనేది అవుతుంది. ఒకవేళ ఇగో ఇక్కడికి వెళ్ళి కొంచెం కూడా మార్కెట్ ఇప్పుడు పైకి వెళ్ళింది అనుకోండి, మనం సేల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి మార్కెట్ కొంచెం కూడా ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్ళింది అనుకోండి, అంటే మన 1000 రూపీస్ ఎప్పటి వరకు లాస్ అవుతుందో అప్పటి వరకు వెయిట్ చేస్తాడు వీడు. అంటే మన ఫండ్స్ ఎప్పటిదాకా మనది లాస్ అవుతుంటదో అప్పటిదాకా వెయిట్ చేస్తాడు. ఒకవేళ మన ఫండ్స్ కన్నా ఎక్కువ లాస్ అవుతుంది అనుకోండి, అర్థమైంది కదా, మన దగ్గర ఎంతైతే ఫండ్స్ ఉందో ఇప్పుడు 1000 ఉంది అనుకోండి, 1000 కన్నా ఎక్కువ లాస్ అవుతుంది అనగానే ఏం చేస్తాడంటే మనకు బయటికి చేసేస్తాడు ఆ ట్రేడ్ లకి వెళ్ళి, వాన్ పైసలు వాడు తీసుకొని సైడ్ జరిగిపోతాడు. అర్థమవుతుంది కదా, ఇక్కడ మనం లాస్ అయ్యేది మనమే. అర్థమవుతుంది కదా, ఇది ఒక నెగటివ్ పాయింట్ అనేది ఉంటది. అందుకోసం ఎప్పుడైనా సరే మనము ఎక్కువ లెవరేజ్ తీసుకొని మాత్రం చేయొద్దు, సింపుల్, ఓకేనా. సో ఒకవేళ ప్రాఫిట్ అయింది అనుకోండి, ప్రాఫిట్ అయితే ఇంకా అన్లిమిటెడ్, ఎంత అంటే అంత తీసుకోవచ్చు ప్రాఫిట్. వాడు కూడా మీకు ఏం పొజిషన్ నుంచి బయటికి నూకడు. అంటే మీ దగ్గర ఎట్లయినా 1000 ఉన్నాయి కదా, జస్ట్ మీ ఒక 1000 కన్నా వాంది లాస్ అవ్వకుండా చూసుకుంటాడు అన్నట్టు. ఒకవేళ మీకు ప్రాఫిట్ అవుతుందంటే వాడు వెయిట్ చేస్తాడు, దట్స్ ఇట్, ఎందుకంటే వానికి చార్జెస్ వస్తాయి, ఓకేనా, అట్లా. సో అందుకోసమే చెప్తున్నా ఎక్కువ లేవరేజ్ అనేది తీసుకోవద్దు. మీరు మ్యాక్స్ ఎంత తీసుకోండి అంటే ఒక 20x అన్నా 25x అన్నా తీసుకోండి, ఓకే. 25x ఇస్ బెస్ట్ లేవరేజ్, హెల్దీ లేవరేజ్ ఇది, ఓకే. అండ్ మీకు ఇంకొక టిప్ కూడా చెప్తా, మీరు ఎప్పుడైతే ట్రేడ్ తీసుకుంటారో అప్పుడు మీరు క్యాల్కులేట్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం బ్రో, ఇప్పుడు మార్కెట్ ఇక్కడ రన్ అవుతుంది, నా స్టాప్ లాస్ ఎక్కడ, ఇగో ఇక్కడ పెట్టుకున్నా అనుకోండి, నేను ఇగో ఇక్కడ పెట్టుకున్నా, ఇగో ఇక్కడ పెట్టుకుంటున్నా, దీంతోనే డ్రా చేసుకుంటున్నా నేను. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నేను నా స్టాప్ లాస్ పెట్టుకుంటున్నా. మీరు క్యాల్కులేట్ చేసుకోండి లిక్విడేట్ ఎక్కడ వరకు అవుతుంది అనేది. ఇప్పుడు నేను 25x లెవరేజ్ తీసుకుంటున్నా కదా, 25x లెవరేజ్ తీసుకుంటున్నా అంటే 3 లాట్స్ వస్తాయి, 25 లెవరేజ్ లో 3 లాట్స్ తీసుకోగలుగుతాను నేను. సో దీన్ని ఇప్పుడు నేను క్యాల్కులేట్ చేసుకుంటా. ఇక్కడ చూసుకోవచ్చు మన ఎగ్జిట్ పాయింట్ ఎక్కడ 88,513 దగ్గర నా ఎగ్జిట్ పాయింట్ ఉంది. ఇక్కడ క్యాల్కులేటర్ పైనకి వెళ్ళండి, లిక్విడేషన్ ప్రైస్ అని ఉంటది ఇక్కడ, ఓకే. మీరు లాంగ్ చేస్తే లాంగ్, షార్ట్ చేస్తే షార్ట్ పైన క్లిక్ చేసుకున్నా, ఓకే. క్వాంటిటీ ఇక్కడ ఎంత 3 క్వాంటిటీ, మన ఎంత ఎంట్రీ ప్రైస్ వచ్చేసి ఇగో ఎంట్రీ ప్రైస్ ఇచ్చేయాలి. ఎంట్రీ ప్రైస్ ఎక్కడంటే ఇగో ఇది 86,926 86,926 అయితే పెట్టుకుంటున్నా, ఓకే. 26 అనేది పెట్టేసుకున్నా. సో ఇక్కడ మనకు మన లిక్విడేషన్ ప్రైస్ అనేది వచ్చేస్తుంది. ఎక్కడ లిక్విడేట్ అవుతుంది అంటే 90,185 దగ్గర రాగానే లిక్విడేట్ అవుతుందని మనకు అర్థమైపోతుంది. అంటే మన స్టాప్ లాస్ కన్నా పైన అవుతుందా కింద అవుతుందో చూసుకోవాలి. ఒకవేళ మన స్టాప్ లాస్ కన్నా లోపే మనకి లిక్విడేషన్ ప్రైస్ కనిపిస్తుంది అనుకోండి, మనం లేవరేజ్ ఇంకా తక్కువ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. సో ఎందుకు తక్కువ చేసుకోవాలంటే సింపుల్, ఇప్పుడు చూసుకోవచ్చు 90,185 ఇక్కడ లిక్విడేట్ అవుతుందని చూపిస్తుంది. 90,000 ఇక్కడ ఉంది, 90,185 ఇగో ఎగ్జాంపుల్ ఇగో ఇక్కడ, ఓకే. ఒక నిమిషం కొంచెం రైట్, ఇగో ఇక్కడ అవుతుంది అని చూపిస్తుంది వాడు, లిక్విడేట్ ఇక్కడ అవుతుంది. బట్ మన స్టాప్ లాస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో మన స్టాప్ లాస్ ఇక్కడ ఉంది కానీ ఇగో ఇక్కడ వరకు వచ్చే వరకు వెయిట్ చేస్తాడు. అంటే మన లిక్విడేషన్ ప్రైస్ ఇక్కడ ఉంది కాబట్టి మనం సింపుల్ గా 25x తీసుకోవచ్చు అన్నట్టు. ఒకవేళ మీకు లిక్విడేషన్ ప్రైస్ ఇగో దీని మధ్యలో చూపించాడు అనుకోండి, ఇప్పుడు ఈడ కాకుండా మీరు కొంచెం లెవరేజ్ ఎక్కువ తీసుకుంటే ఇగో ఇక్కడ మీ స్టాప్ లాస్ కన్నా లోపే చూపించాడు అనుకోండి గైస్, మీరు కొంచెం ఏంటంటే లెవరేజ్ తక్కువ తీసుకోండి, అప్పుడు మీకు కరెక్ట్ వస్తుంది అన్నట్టు. అంటే మీరు లిక్విడేట్ అవ్వద్దు అన్నట్టు మీ అకౌంట్, దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసుకొని తీసుకోవచ్చు మీరు. ఐ హోప్ మీకు అర్థమైంది అని ఆశిస్తున్నా. సో మళ్ళీ చూపిస్తా చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం బ్రో స్టాప్ లాస్ నేను ఇక్కడ పెట్టుకుంటున్నా బ్రో. ఇప్పుడు చూసుకోవచ్చు మార్కెట్ ఇక్కడైతే నడుస్తుంది, నేను ఏం చేస్తా అంటే ఒక 100x తీసుకుంటా. ఎగ్జాంపుల్ కోసం 100x తీసుకుంటున్నా లెవరేజ్. సో ఎన్ని లాట్స్, 12 లాట్స్ వచ్చేస్తాయి. 100x లెవరేజ్ లో 12 లాట్స్ అంటే 1 lakh రూపీ ట్రేడ్ అయిపోతుంది. 1000 into 100 అంటే 1 lakh రూపీ ట్రేడ్. అంటే నేను 99,000 రూపీస్ బోరో చేస్తున్నా వీని దగ్గరికి వెళ్ళి అమౌంట్, ఓకేనా. సో ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేసుకుందాం మళ్ళీ. సో మళ్ళీ ఇక్కడ ఏం చేస్తా, క్యాల్కులేటర్ పైన పోతా, లిక్విడేషన్ ప్రైస్. సో ఇక్కడ లాట్స్ ఎన్ని, మనము 12 లాట్స్, ఓకే. క్వాంటిటీ వచ్చేసి 12 లాట్స్. సో ఎంట్రీ ప్రైస్ ఎక్కడ తీసుకుంటున్నాం అంటే ఇగో ఇక్కడ ఉంటుంది ఎంట్రీ ప్రైస్ 86,896 ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే పెట్టుకున్నా నేను. ఇగో లిక్విడేషన్ ప్రైస్ ఎక్కడ వస్తుంది, 86,244 దగ్గర వస్తుంది, ఓకే. 86,244 దగ్గర వస్తుంది.
ఒక నిమిషం, మనము యాక్చువల్లీ నేను సేల్ సైడ్ పెట్టుకోలేను అనుకుంటా. ఇగో సేల్ సైడ్ పెట్టుకోవాలి మనం. ఇక్కడ ఎప్పుడైనా మనం ఏ ట్రేడ్ తీసుకుంటే అది పెట్టుకోవాలి. సేల్ అంటే సేల్, బై అంటే బై. ఓకే, ఇక్కడ మళ్ళీ నేను క్వాంటిటీ ఇచ్చేసా, 12 క్వాంటిటీ. మన ఎంట్రీ ప్రైస్ మళ్ళీ ఇచ్చేద్దాం. ఇక్కడ ఎంత ఉంది? 86,844. 86,844. ఓకే, లిక్విడేట్ ప్రైస్ చూసుకోవచ్చు. 87,495 దగ్గర వస్తుంది. 87,495. 87,495. ఇగో ఎగ్జాంపుల్ ఇక్కడ వస్తుంది అనుకోండి. కొంచెం నేను ఇగో కొంచెం అటు ఇటు అవుతుంది. 495. ఇగో ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ వస్తుంది. మనం 100x లెవరేజ్ తీసుకుంటే అంటే మన ఎంట్రీ ప్రైస్ ఇక్కడ. సో నా స్టాప్ లాస్ ఇక్కడ ఉంది. నేను ఒకవేళ 100x లెవరేజ్ తో తీసుకుంటే చూసుకోవచ్చు, ఒకవేళ మార్కెట్ జస్ట్ ఇక్కడ వరకు మూవ్ అవ్వగానే ఆటోమేటిక్లీ నా ట్రేడ్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. అర్థమవుతుంది కదా? అంటే నా దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం లాస్ అయ్యి నేను ఎగ్జిట్ అయిపోతా. అందుకోసమే ఎప్పుడైనా మీరు ఇంత 100x గానీ 200x 50x లెవరేజ్ తీసుకోవద్దు. 25x తీసుకోండి, బెటర్ లెవరేజ్. 25x తీసుకుంటే మీకు మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఎక్కడ వచ్చింది మనకు? దగ్గర 91,000 దగ్గర ఏమో వచ్చింది. ఇక్కడ వచ్చింది అంటే మన స్టాప్ లాస్ ఇక్కడ వరకు కాబట్టి మన ప్లాన్ బట్టి కరెక్ట్ ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది అన్నట్టుగా ట్రేడ్ ఎప్పుడైనా సరే. అర్థమవుతుంది కదా? మీకు ఇవంతా గోల్ అవద్దు, ఇదంతా క్యాలిక్యులేషన్ వద్దంటే నా మాట వినండి. జస్ట్ మీరు 25x లెవరేజ్ తీసుకోండి. దట్స్ ఇట్ గైస్, సాల్, దట్స్ ఇట్. ఇది హెల్తీ లెవరేజ్. ఇది మీకు లిక్విడేట్ ఇష్యూ రాదు, ఎలాంటి ఇష్యూ అనేది రాదు. అండ్ ఇంకోటి చెప్తున్నా, మీ దగ్గర ఎప్పుడైతే ఫండ్స్ మొత్తం ఎంత అయితే ఉంటాయో అంత మొత్తం ఫండ్స్ యూజ్ చేయొద్దు. ఎప్పుడైనా మీరు ఒక రిస్క్ రివార్డ్ బట్టి అయితే యూజ్ చేయాలి. ఇప్పుడు నా దగ్గర 1000 రూపీస్, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నా దగ్గర 1 lakh రూపీస్ ఉన్నాయి అనుకోండి బ్రో. నేను ఏం చేస్తా, జస్ట్ 1 ట్రేడ్ లో ఒక 2000 లాస్ అనేది తీసుకుంటా. దట్స్ ఇట్. దానికన్నా ఎక్కువ లాస్ అనేది తీసుకోను. ఓకే, సో మీరు ట్రేడ్ తీసుకునే ముందు ఎప్పుడైనా సరే క్యాల్కులేట్ చేసుకొని తీసుకోవాలి. దట్స్ ఇట్ గైస్. ఓకే, క్యాల్కులేట్ ఎట్లా చేసుకోవాలి? ఇక్కడ క్యాల్కులేటర్ ఉంటుంది, సింపుల్ ఓపెన్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ లాస్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు లాస్ షార్ట్ సైడ్ తీసుకుంటే షార్ట్ సైడ్, లాంగ్ సైడ్ తీసుకుంటే లాంగ్ సైడ్. మీ ఎంట్రీ ప్రైస్, ఎగ్జిట్ ప్రైస్, మీ స్టాప్ లాస్ ప్రైస్ అంటే ఎగ్జిట్ ప్రైస్ ఇచ్చేయండి. దాని తర్వాత మీరు ఇక్కడ ఎన్ని లాట్స్ తీసుకుంటే మీకు ఇప్పుడు 2000 అంటే $23 లాస్ వస్తుందో దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసుకొని తీసుకోవాలి. మీరు అలా తీసుకుంటేనే ఒక ప్లానింగ్ బట్టి తీసుకుంటాం అని అర్థం. ఒక ప్లానింగ్ బట్టి మీరు ఎగ్జిక్యూట్ చేసినారా అని అర్థం. ఓకేనా? సో ఎట్లా పడితే అట్లా తీసుకోవద్దు. సో ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియోతోని చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. లెవరేజ్ అంటే ఏంది, మనం ఎంత లెవరేజ్ తీసుకుంటే బెటర్, అండ్ మనకు అసలు ఈ కంపెనీ వాళ్ళు, ఈ ప్లాట్ఫామ్ వాళ్ళు మనకు లెవరేజ్ ఇంతకనం ఎందుకు ఇస్తారు మీకు అర్థమైంది అని ఆశిస్తున్నా. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి బ్రో, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి మంచి టిప్స్ గానీ ఇలాంటి నేర్పిస్తూనే ఉంటా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో నేను. ఓకేనా? తప్పకుండా లైక్ చేయండి వీడియోని. ఓకే, జస్ట్ మీరు 25x లెవరేజ్ తో అయితే ట్రేడ్ చేయండి, దానికన్నా ఎక్కువ తీసుకోవద్దు. దట్స్ ఇట్ గైస్. సో thank you guys, thank you so much for watching.